ఉన్న తండ్రి వారిని జ్ఞాపకపరుచుకుని ఆయన ఇదిగో తండ్రి తిరిగినైన మల్లవారులమైన వాళ్ళు వచ్చుటకు వాళ్ళ కృపను దయచేయమని అడుగుచున్నాను తండ్రి. ఇదిగో తండ్రి ఈ లోకముందు నాయన మేము ఎట్లుండాలని ఆయన నేర్చుకున్న దేవుడు నువ్వే కనుక తండ్రి. ఇదిగో తండ్రి మా చిత్తానుసారం కాక నాయన నీ చిత్తానుసారం నడుచుకునే కృపను శక్తిని దయను మాకు దయచేస్తావని, ఇదే వాక్యం ముందు మాకు మంచి తెలివిని దయచేస్తావని, వినిన వాక్యం మళ్ళీ నమరు వేసుకునే కృపను శక్తిని మాకు దయచేస్తావని యేసు పరిశుద్ధ నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు. ఈరోజు మనము పోయిన వారం మనం ఏమి చెప్పినాము? మనం పోయిన వారం ఏం చెప్పినా? పోయిన వారం ఏం చెప్పినా నేను? కళ్ళు గురించి కదా చెప్పింది. అదేనా? కొందరు అట్టుకుని కొందరు ఎట్టుండదు. వినుట వలన విశ్వాసం కలుగును. సరే, ఈరోజు మనము కన్ను గురించి మనము కొన్ని నిమిషాలు మనము ధ్యానించుకుందాం. కళ్ళు ఎక్కువగా మనం ఏ దానికి ఉపయోగిస్తాం? అంతేనా? కళ్ళను దృష్టి అంటే ఈ కళ్ళను మనం ఎక్కువగా చూడటానికి ఉపయోగిస్తాము. తర్వాత ఏడ్చడానికి, రాసుకోవడానికి, చదువుకోవడానికి, ఇంకా కళ్ళు లేకపోతే ఏం చేయలేము. కళ్ళు లేకపోతే చాలా చేస్తారు. కళ్ళు లేకపోయినా చేస్తారు, చేతులు లేకపోయినా చేస్తారు. చేయడం లేదా? చేతులు లేని వాళ్ళు కాళ్ళతోటి కూడా రాస్తుంటారు. కళ్ళు లేని వాళ్ళు కలెక్టర్ లేని కాలేదా? తర్వాత కాళ్ళు లేని వాళ్ళు, చేతులు లేని వాళ్ళు కూడా ఎవరు? కాళ్ళు చేతులు ఏమి లేకుండా, ఒక వ్యక్తి మీద పెట్టాడు మన ప్రపంచం. ఎవరు? కాబట్టి మనిషిలో అన్ని అవయాలు లేకపోయినా కానీ ఒక మైండ్ నుండి మాత్రమే అతను కూర్చోబెట్టాడు. ఎవరు అతను? ఎవరు చెప్పాలి? అది ప్రపంచంలోనే అతి మీద మొన్న చనిపోయాడు రీసెంట్గా. ఓన్లీ మైండ్, కళ్ళు మాత్రమే చూస్తాడు. ఇంకా చేతులు కాళ్ళు ఏమి కూడా పనిచేయదు. తర్వాత ఇక్కడ వరకు అంతెత్తుంటాడు, కాళ్ళు ఉండవు, బుట్ట కాళ్ళు. ఆ మనిషి కూడా ప్రపంచంలోనే అత్యంత ప్రముఖటువంటి వ్యక్తి ఎవరు? పాస్టర్గా పోయినసారి మన ఆంధ్రప్రదేశ్ కూడా వచ్చింది. కాబట్టి ఈ యొక్క కళ్ళు అనేది చూడటానికి, రాయటానికి, తర్వాత రకరకాలుగా మనము చూస్తుంటాము. అయితే ఇక్కడ లూకా సువార్త 34వ అధ్యాయంలో మనం చూసినట్టయితే, నీ దేహమునకు దీపము నీ కన్నే గనుక నీ కన్ను తేటగా ఉంటే నీ దేహమంతయు వెలుగుమయమేయుండును, అది చెడ్డదైతే నీ దేహమును చీకటిమయమై ఉండును. అది ఇక్కడ నీ దేహమునకు, ఈ మన దేహానికి మొత్తానికంట ఈ కన్ను ఏమైనదంట? ఏమైనది? దీపము అంట. అంటే మనిషిని ముందుకు నడిపించటానికి ఇప్పుడు ఏది ఉపయోగపడుతుంది? మన కన్ను దీపము. అయితే ఈ దీపము మనిషికి ఏ విధంగా ఉపయోగపడుతుందట? ఏ విధంగా ఉపయోగపడుతుంది? ఇప్పుడు మన దేహానికి, ఇప్పుడు ఈ దేహానికి వచ్చేసి ఈ కళ్ళు వచ్చేసి దీపం. ఇప్పుడు దీపము లేకపోతే ఒకవేళ సడన్ గా మనం అన్నం తింటప్పుడు సడన్ గా ఆగిపోయింది అనుకో కరెంటు, ఏం చేస్తాము?
చీకటి పోయేది, అన్నము నోట్లో పోతే అర్థం కాదు, ఎట్ట పోతే అర్థం కాదు మనకు. సడన్ గా కళ్ళు కబక్కిన కరెంటు పోయిందనుకో ఎమ్మటి అంత చీకటి అయిపోతుంది. అన్నప్పుడు మనము ఏమి చేయలేము, నడచలేము, లేసి అటు ఇటు తిరగలేము, ఏం చేయడానికి ఇంకా మనకు అసలు అవకాశం ఉండదు. కాబట్టి ఇక్కడ దేహమునకు దీపము కన్ను కనుక ఆ దీపములో మనము నడిచినట్టయితే, ఈ యొక్క మనిషి వెలుగులో నడిచినట్టయితే, ఆ యొక్క దీపాన్ని అనుసరించి మనం నడిచినట్టయితే మనము వెలుగులో ఉంటాము. వెలుగు దేనికి సాదృశ్యము? వెలుగు దేనికి సాదృశ్యము అంట? అంతే కదా. వెలుగంటే ఏంది? మంచిదే. చీకటి అంటే చీకటిలో రకరకాలు చేస్తారు, అన్ని పనులు చేయడానికి చీకటి. అయితే వెలుగులో చేయడానికి అవకాశం ఉండదు. ఎందుకు చేయడం? పట్టు దొంగతనం ఎప్పుడు వస్తుంది? దొంగతనానికి పగులు కూడా వస్తుంది అనుకో. అయితే చీకటి ఎక్కువగా వాళ్ళకు చూస్తారు. కాబట్టి మన దేహమునకు కన్ను అంట దీపము. ఈ దీపం వచ్చేసి మనమును వెలిగిస్తుంది, వెలుగులోనికి ఆ దీపం మనమును నడిపిస్తుంది. కాబట్టి ఈ యొక్క శరీరము అనేది ఎప్పుడైతే మనము ఆ దీపముతోటి మనం నడిచినట్లయితే మనలో ఏముండదంట? ఏముండదు? పాపం ఉండదు. అంతేనా? మనం ఇప్పుడు దీపం ఉంది, మన వెనక నడుచుకుంటూ పోతున్న మనకి ముందే ఉంటది వెలుగు ఉంటది. ఆ వెలుగు మన వెనక ఉన్నదనుకో మనకేముంటది? చీకటి అంటే పాపం. కాబట్టి ఎప్పుడైతే మనం ఈ కన్ను అంట మనకు శరీరానికి మొత్తానికి దీపం లాంటిది. ఒకవేళ ఈ కళ్ళుతో మనము లేకపోతే మన దీపానికి, మన దేహానికి దీపం లేకపోతే మనము పాపములో పడినట్టే అని అర్థం. అంతేనా? తరువాత మనం చూసినట్టయితే, కాబట్టి నీలో నుండి వెలుగు చీకటివ్వకుండా చూచుకొనుము. ఏం చూసుకోవాలంట? చీకటి కాకుండా మన జీవితము మనమే చూసుకోవడానికి మనకు దేవుడు అవకాశం ఇచ్చినట్టుగా మనము చూస్తున్నాము. ఏ భాగమైనను చీకటి కాక నీ దేహమంతయు వెలుగుమయమైతే దీపము తన కాంతి వలన నీకు వెలుగునిచ్చినప్పుడు ఎలాగుంటుందో అలాగూ దేహమంతయు వెలుగుమై. ఎప్పుడైతే మనకు వెలుగు మన మీద ఉన్నట్టయితే మనకు చీకటి మన దగ్గరికి రాదు. ఒకవేళ మనము వెలుగు సంబంధము కాకపోతే మనకు చీకటి అనేది మనకు వచ్చి దేహమంతా కూడా నాశనానికి దారి తీయడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి మనము మన యొక్క కళ్ళతోటి ఎలా ఉండాలంట? జాగ్రత్తగా ఉండాలి. ఎలా ఉండాలంట? మన కళ్ళతోటి చాలా జాగ్రత్త కలిగి ఉన్నట్టయితే మనము అందరము కూడా వెలుగు సంబంధులం అవుతాము. ఒకవేళ మన కళ్ళతోటి మనం జాగ్రత్తగా ఉండకపోతే అవుతుందట, మనము చీకట్లో పడిపోతాము. మేము 10th క్లాస్లో మాకు కబీర్ దాస్ మీకు ఉన్నాయా? మీకు లేదు కదా 10th క్లాస్లో ఉన్నాయా? తీసేసారా? కబీర్ దాస్ హిందీలో ఉంటుంది పాఠం, తెలుసా? కబీర్ దాసు 10th క్లాస్లో మేము చదువుతాము. 10th క్లాస్లో ఆయన భిక్ష మాట పోతుంటాడట. పోతా ఉంటే ఒక ఇంట్లో పోయిన తర్వాత ఆ భిక్ష అది తీసుకునేటప్పుడు ముందు గామ వచ్చిందంట. వచ్చిన తర్వాత ఆయన మామూలుగా అయితే సన్నాసి, ఇప్పుడు మనం ముస్లిమ్స్ అంటాం కదా, అలాంటి అంటే ఒక అతను వచ్చేసి భిక్ష రోజు ప్రతి ఇంటికి పోయేది, అన్నం అడుక్కుండేది, తినేది. అలా పోతున్నప్పుడు ఒక ఇంటికి పోతానంట. ఇంటికి పోయిన తర్వాత ఒక ఆమె వచ్చి అన్నం పెట్టబోతుంటే ఆ మనుషులు ఏమనుకున్నట్ట, కళ్ళతో చూసి దేవుడు ఏమోను చాలా అందంగా దేవుడు సృష్టించినాడు అని మనసులో అనుకున్నాడు. అనుకొని ఆయన మామూలుగా అయితే దేవుని
భక్తుడు కబీర్ దాస్. అన్న తర్వాత అమ్మటే అనుకున్నాడు, ఇదిగో నేను ఇలాంటి మాటలు నేను మనసులో అనుకోకూడదు కదా, నేను దేవుని భక్తుని కదా, కాబట్టి నేను ఆమెను చూసి ఈమె చాలా బాగుందే అని నేను అనడానికి కారణం ఏంటిది? నా కళ్ళు కదా. ఒకవేళ ఈ కళ్ళు లేకపోతే నేను ఆ మాట అన్ను కదా అని అమ్మ ఒక సూదేవుని ఉంటే నాకు తీసుకురమ్మా అంటారు. నిజమే, ఇది అబద్ధం కాదు. మా 10th క్లాస్లో కబీర్ దాస్ అని ఆయన పేరు. ఆ యొక్క పిండి తీసుకు ఎందుకు స్వామి అంటే, లేదమ్మా పడిందమ్మా అంటాడు. తీసుకొచ్చిన 2 కళ్ళు పొడుచుకొని నా కళ్ళు ఉన్నాయి కాబట్టి దేవుడు ఎవరు ఇంత అందంగా సృష్టించాడని అనుకోవటానికి మనసు నాకు కలిగిందంటే దానికి కారణం ఏంటంట, నా కళ్ళే కాదని ఆయన కళ్ళు లేకుండా చేశాడంట. కాబట్టి ఎందుకంటే ఇక్కడ కళ్ళు అంట మనిషికి చాలా జాగ్రత్త కలిగి ఉండాలంట. ఈ కళ్ళ ద్వారా మనిషి పాపం చేయడానికి మొట్టమొదటిగా ఈ కళ్ళే. మనకు మొట్టమొదటిగా ఆది కాండంలో కనపచ్చరు ఏమవచ్చింది? ఆ మాట చదువుకుందాం. ఆది కాండము 2వ అధ్యాయము ఆది కాండము 2వ అధ్యాయము 9వ వచనం. మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు మంచిదను ప్రతి వృక్షము ఆ తోట మధ్యలో జీవవృక్షములు మంచి చెడు వృక్షములను చాలు. ఏమైంట? చూపునకు రమ్యమైనదంట, అంటే అందమైనదంట. అంటే చూడటానికి ఎమ్మటే అబ్బా ఇది ఈ పండు చూస్తే చాలా బాగుందిరా, ఈ పండు ఎమ్మటే తినాలా అనిపించేటువంటి అలాంటిగా ఉందంట ఆ యొక్క పండు. అయితే మనము 3వ అధ్యాయము 6వ వచనంలో చూసినట్టయితే, స్త్రీ ఆ వృక్షమును ఆహారములకు మంచిదని కన్నులకు ఎలా ఉందంట, చూడండి, అందంగా ఉందంట. ఆమెకు ఎప్పుడు ఆమెకు అందంగా ఉందంట ఆ పండు? ఎప్పుడైతే ఈ యొక్క సాతాను ఆమె యొక్క మనసులు ఎప్పుడైతే ఈ యొక్క ఆలోచన ఎప్పుడైతే పెట్టిందో సాతాను గాడు, అప్పుడు ఆ పండు ఆమెకు ఎలా ఉందంట? రమ్యంగాను అందంగా ఉన్నది. అంతకుముందు ఎలా ఉన్నది? అప్పుడు అంతకుముందు చూస్తలే కాదు. ఇప్పుడు పలానా చెట్టు దగ్గర పోకపోయినారు, పోలే, అటు తిరుగుతున్నప్పుడు కూడా కనిపించిన కానీ మామూలు పండు అనుకోవచ్చు. ఎప్పుడైతే పాపం ఎప్పుడైతే ఆలోచన కలిగిందో చూపు ద్వారా ఏమంటే చూడండి, అంటే సాతాను ఆ పండును ఎలా చూపిస్తుందంట? మనసులో అందంగా చూపించడానికి ఈ సాతాను ఆ పండును అవ్వదార చూసినట్టుగా మనము చూస్తున్నాము. కాబట్టి ఈ కళ్ళతోటి మనిషి అనేది చాలా డేంజర్ గా ఉంటుంది. కాబట్టి కళ్ళతోటి చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. కొంతమంది అన్నం తింటుంటాం మన ఇళ్ళల్లో. అన్నం తింటుంటే ఎవరైనా వచ్చిందనుకో ఏం చేస్తారు? ఎమ్మటి లేచి ఇంట్లో పోతారు. లేదంటే ఆమె వచ్చిందంట, ఈరోజు నాకు ఖచ్చితంగా కళ్ళు తిరుగుతాయి, లేకపోతే వామిటింగ్ అని అవుతుంది, ఈరోజు నాకు అరకన్నా. ఎందుకంటే ఆమె కళ్ళు చెడ్డవి. ఏదంటారు కళ్ళను? ఏమంటారు? దిష్టి కళ్ళు అంటారు. ఏ కళ్ళు అంట? మన ఊళ్ళో కూడా భయపడతారు. చాలా మంది నడుచుకుంటూ వస్తే చాలు ఎంతమంది భయపడ్డోళ్ళు. నేను కూడా అప్పుడు భయపడేది, ఒక ఇంట్లో కూర్చుండేది. కాబట్టి కళ్ళతోటి అంట మనిషి జీవితము వెలుగులోకి రావాలన్నా, చీకట్లోనికి రావాలన్నా, మంచి మార్గంలోనికి రావాలన్నా, చెడిపోవాలన్నా కానీ ఏదంట? కళ్ళు ప్రధానము.
కాబట్టి ఇక్కడ అవ్వ కూడా ఇక్కడ మొట్టమొదట కళ్ళ ద్వారానే పాపం చేసింది ఇక్కడ, అంతేనా? చూపునకు రమ్యంగాను ఉండడం వల్ల ఎమ్మటే చేసింది, ఎమ్మటకి వెక్కి నోటు వేసుకున్నది. వేసుకుని ఎమ్మటే ఆమె కళ్ళు తెరవబడినట్టుగా మనము చూస్తున్నాము. కాబట్టి ఈ యొక్క కళ్ళతోటి మనిషి జాగ్రత్తగా లేకపోతే ఏమైపోతుందట? పాపంలో పడటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ కళ్ళు అనేది మనిషిని ఎలా చేస్తుందట? నాశనం చేయటానికి అనేది ఈ కళ్ళు ప్రధానంగా మనము చూస్తుంటాము. రెడ్డి చెల్లలో ఒక మామ పేరొద్దులే రాత్రిపూట పోసుకోలకు పెళ్లి చూపులు పోయినంట. పోయిన తర్వాత ఆ లైటింగ్ ఎర్ర కనిపించిందంట. తప్పన్నాం అంటే ఎంగేజ్మెంట్కు. అయితే ముహూర్తానికి కొన్ని రోజులు పోయినప్పుడు, సామకాడ పోయినప్పుడు ఈ మనిషి అడుగుతున్నట్టు పెళ్లి కూతురు ఏదో అడుగుతున్నట్ట పక్కన పెట్టుకొని. అదేందులో పెళ్లి కూతురు ఏమంటే నేను రాత్రి ఎర్రగుండాది ఇప్పుడు నల్లగుండాది తిరుగుతున్నట్ట. మనకు తెలిసినోడే ఫేస్ అవుతే కనుక్కుంటారు. నేను రాత్రి చూసినప్పుడు ఎర్రగుండాది ఇప్పుడు ఇవ కాదు నన్ను మోసేస్తాను బయటికి పోయినట్టు మనిషి. ఒరే నాయన ఈమెనని అప్పుడు సెల్లులో ఫోటో చూపించే, అయితే అప్పుడు నాకు ఎర్రగుందే ఇప్పుడు నల్లగుంది ఎందుకంటే. కాబట్టి కళ్ళు అనేది మనిషిని రకరకాలుగా మనిషిని మారుస్తుందట. కాబట్టి కళ్ళతోటి మనిషి జాగ్రత్తగా ఉండాలి. తర్వాత క్రైస్తవుడు చాలా ముఖ్యంగా క్రైస్తవుడు ఎలా ఉన్నాడ? కళ్ళతోటి చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. మనము పాత నిబంధనలో చూసినప్పుడు చాలా వరకు మనం గమనిస్తుంటాం. దావీదు కళ్ళతోటే మనము పాపం చేసినాడు. తర్వాత మనం సినిమా చూస్తున్నాం. ఏసేపు పొద్దు పేరు బాగా వేసింది, కళ్ళతోటే అతన్ని మోహంతో అతన్ని మోహించడము. తర్వాత మనము ఇలా చూసుకున్నట్టు పోతే మనము గేజ్ ఏం కలిగింది అతనికి? మరేది దాహం ఏదాగమంటే అతనికి ధనము ఆశ చూపించేటోళ్ళు, ఆశ చూపించడం. ఇదిగో నీకు డబ్బులు ఇస్తాను అది చూపించడం వల్ల ఏమవుతుందంటే ఆశ కలిగి ఇసుకరిద్దు. ఇలా డబ్బులు చూపించిన తర్వాత ఏమైంది? అతనికి ఆశ కలిగింది, నేను పోతపోనీలే అన్నట్టు. కాబట్టి ఇలాగ మనము చూపుతో ద్వారా మనము మనిషి పాపంలో పడడానికి ఎక్కువ అవకాశం అనేది మనము చూస్తున్నాము. తర్వాత మనం చూసినాము దావీదు మీద ఎవరు? సౌలు. ఏ చూపు అది? విష చూపు. అంటే చంపాలని. ఎందుకని? దేవుడు దయ పొందిన్నాడు కాబట్టి దావీదు దేవుని యొక్క భక్తుడుగా ఉన్నాడు, దేవుని విశ్వాసంగా ఉన్నాడు కాబట్టి దావీదు నా తర్వాత రాజుగా వస్తాడన్నటువంటి ఆ యొక్క బాధ ఆయనకేందట? అది చూస్తేనే కొట్టాలనిపిస్తాడు చూపు. కొంతమంది చూపు చూస్తారు, ఊరించుకుంటాం. ఏం చూస్తారు అంటే ఎవరైనా కొడుతున్నవరా అని ఎట్లా చూస్తారు? ఉరిమి చూస్తారు. అంటే చూపు కూడా రకాలుగా ఉంటాయి. కొంతమంది జాలి చూపు అని, కొందరు చూడగానే ఎవరైనా గిట్టలు పోతున్నదో వారికి చూడటం. కాబట్టి ఇక్కడ సౌలు కూడా దావీదును చూస్తుంటాడు విష చూపు అంట. ఎప్పుడు అవకాశం వచ్చి చంపుదామా అని ఈ యొక్క సౌలు దావీదు అది కూడా అలాంటి విష చూపు అంట. కాబట్టి మనిషి యొక్క ఈ యొక్క కన్నులు యొక్క చూపు అనేది చాలా జాగ్రత్త కలిగి మనము ఉండే విధంగా మనము ఉండాలి. తర్వాత సామెతల గ్రంథము 4వ అధ్యాయము 4:25 వచనం. ఎలా ఉందంట? నీ కన్నులు అటు ఇటు చూడక సరిగాను చూడండి ఎలా ఉన్నట్టు నీ కన్నులు అటు ఇటు
చూడకుండా నీ కన్నురెప్పలు నువ్వు కాచుకొని ఉండే విధంగా మనము ఉండాలి. నీ కన్నులు అటు ఇటు చూడగా సరిగాను, నీ కన్నురెప్పలు నీ ముందర సూటిగాను చూడవలను. కొందరు దొంగ చూపు ఇట్లా ఇటు చూస్తుంటారు. ఎటు చూస్తుంటారు? ఇప్పుడు దొంగ చూపు చూస్తుంటారు అంటారు ఎవరైనా చూసినా కానీ. కాబట్టి ఇక్కడ ఏంటంటే నీ కన్నులు అటు ఇటు చూడకుండా నువ్వు సరిగా చూడాలి. నీ కన్నులపట సరిగా చూడాలి. కొంచెం దొంగ చూపు పోతున్నా ఇటు చూస్తుంటారు. ఏంటంటాయి? ఏ చూపులంట? దొంగ చూపులు అంటాయి. కాబట్టి నువ్వు ఇలాగ చూడకుండా నువ్వు సూటిగా చూడాలని మనకు పరిశుద్ధ గ్రంథములు మనకు తెలియజేస్తున్నాయి. తర్వాత కీర్తన గ్రంథము 69వ అధ్యాయము 23వ వచనం చూసినట్టయితే, వారు చూడకపోయినట్టు వారి కన్నులు చీకటి. చూడండి, కాబట్టి మనం ఎప్పుడైతే మనం దేవుని వైపే చూసినట్టు ఉండాలంట. ఒకవేళ అలా కాకపోతే ఏమిటంట? చీకటి కమ్ములు కాక అని చెప్తున్నా. చూడండి, కాబట్టి మన చూపు దేవుణ్ణి వెతికేవారిగా ఉండాలి. దేవుని వైపు మనం మళ్లించే వారిగా ఉండాలి. తర్వాత పరిశుద్ధమైన పవిత్రమైనటువంటి కన్నులుగా ఉండాలి. తర్వాత అటు ఇటు చూడకున్నటువంటి చూపులు కలిగి ఉండాలి. మనము నిన్ను చదువుకున్న ఎలా నిన్న మన చెవులు ఎలా ఉన్నాయట? కొవ్వు చేత వారి కన్నులు. చదువుతామాట 73వ అధ్యాయము 7వ వచనం. కొవ్వు చేత వారి కన్నులు. చూడండి ఎలా ఉన్నాయంట మన కళ్ళంట? కొవ్వు చేత వాళ్ళంటే అంటే దేవుని యొక్క వాక్యమును చదవకుండా, దేవుని యొక్క మార్గంలో జీవించకుండా, దేవుడు అంటే భయం లేకున్నటువంటి వారిని దేవుడు అంటే వారి కన్నులు కొవ్వుతో ఉన్నాయి. కాబట్టి దేవుని మార్గాన్ని వాళ్ళు వెతకకుండా వాళ్ళు అలాగనే జీవిస్తున్నారని దావీదు గారు పరిశుద్ధాత్మ ప్రేరణ కలిగి ఈ మాటలు మనకు తెలియపరచినట్టుగా మనము చూస్తున్నాము. తర్వాత మత్తయి సువార్త 5వ అధ్యాయము 29వ వచనం చూసినట్టయితే, చూడండి, నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరము పరిచిన యెడల దాని పెరికి నీ యొద్ద నుండి. ఇక్కడ మనం ఏదైనా అర్థం ఇప్పుడు ఏదైనా మనకు ఇది పీకేచ్చమా? పీకేచ్చమా? అయితే దీనికి అర్థమైందంట. ఇప్పుడేమో ఇక్కడేమో నీ దేహమునకు నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచినట్లయితే నీ దేహం అంతా నరకంలో పడేయకుండా, నీ అవయములలో ఈ కన్ను ఒకటి పోతే మునిగిపోయింది ఏం లేదు. కాబట్టి ఆ యొక్క కన్నును మీరు పీకి పారేయండి అన్నారు. అంటే పీకి పారేయడం ఏంటి అంటాయి అక్క? మన చూపు ద్వారా చూసేటువంటి ఈ అసహ్యుడి కార్యములు, అసహ్యుడు వాటిని మనం చూడకుండా, వాటిని ఎప్పుడైతే మనము మన యొక్క కళ్ళు మన స్వాధీనంలో ఉంచుకున్నట్టయితే మనము నరకంలో పడకుండా మనం ఉంటాము. ఒకవేళ నువ్వు అలాగ ఉన్నట్టయితే వాటిని ఆ కన్ను తీసేయమంటే అది పెరిగేస్తే పోతుందట. అది కాదు. నువ్వు ఎప్పుడైతే అలాంటి చూపు గలవాడి అయితే నువ్వు వాటి నుండి నువ్వేమన్నా దూరం అయ్యి దేవుణ్ణి వెతికే వారిగా ఉండాలని దేవుడు సెలవిచ్చినట్టుగా మనము చూస్తున్నాము. తర్వాత మత్తయి సువార్త 13వ అధ్యాయంలో కూడా మనం గమనించినట్టయితే 13, 14, 15 కలిసి ఉంటుంది. ఈ ప్రజలు కన్నులారా చూసి హృదయంలో గ్రహించి మనసు తిప్పుకొని నా వలన స్వస్థత పొందుకున్నట్టు వారి హృదయం కొవినది మందము. వారు తమ కన్నులు
మూసుకొని విన్నారు. చూడండి, కాబట్టి ఈయన ప్రజలు వింటున్నారు, చూస్తున్నారు, అన్ని చేస్తున్నారు. అయితే వాళ్ళు మనసు అంటే ఎలా ఉందంట, దేవుని వైపు మళ్లించడానికి వాళ్ళకు మనసు రావడం లేదు, కానీ వారు కళ్ళు మూసుకొని తిరుగుతున్నారంట. మూసుకొని తిరగడం అంటే ఏంటిది? దేవుని మార్గాన్ని వాళ్ళు వెతకడం లేదు, దేవుని మార్గాన్ని వాళ్ళు జీవించడం లేదు, దేవుని మార్గం వాళ్ళు కనుగొనడం లేదంట. కాబట్టి వాళ్ళు కనుగొనలేకపోతున్నారు. కాబట్టి వాళ్ళు కళ్ళ మూసుకొని ఉండి వాళ్ళ కళ్ళు, వాళ్ళు దేవుని మార్గాన్ని వెతకడం లేదు, దేవుని మార్గాన్ని వాళ్ళు గ్రహించుకొని ప్రకారంగా జీవించడానికి వారి కళ్ళు వారికి ఆటంకంగా ఉన్నాయి. ఏంటంటే మూసుకున్నటువంటి కళ్ళుగా వాళ్ళు జీవితం జీవిస్తున్నట్టుగా వారు ఉంటున్నారు. కాబట్టి కళ్ళతోటి మనిషి, క్రైస్తవుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. కళ్ళ ద్వారా మనిషిని ఏం చేస్తుందంట, నాశనం చేస్తుంది. ఇప్పుడు మన పేరు పోతున్న ఒక 10 డబ్బులు కలిగింది, మనం ఏమైనా చూసుకొని అట్ట వదిలిపోతామా? తీసుకొని జోలు పెట్టుకుంటాం, తర్వాత ఇస్తాం, అంతేనా? తర్వాత ఏం కాదు, తర్వాత చూసుకోవచ్చు. అయితే మన కళ్ళు అది ఏం చేస్తుంది, ఎమ్మటి అనిపించదు. తర్వాత మనము అప్పుడు ఆలోచిస్తాం, ఓహో మనము ఇది ఎవరితో ఏమో, మళ్ళీ మనం అంత ఆలోచన కొంతమందికి ఉంటుంది, కొంతమందికి ఉండొచ్చు, ఉండక పోవచ్చు. అయితే మొట్టమొదటి ఏంటంట, పాపం చేయడానికి ముఖ్యమైనటువంటిది ఏంటంట కళ్ళు. కళ్ళ ద్వారానే మనము పాపం చేయడానికి అవకాశం ఉంటుంది, కళ్ళ ద్వారానే మనిషి మారడానికి అవకాశం ఉంటుంది. అందుకు ఇది చూసి నువ్వు నేర్చుకోరా, వాడు చాలా మంచి ప్రవక్తను కలిగి ఉన్నాడు, ఇది అమ్మాయిని చూసుకున్నా నేర్చుకోరా. ఇలాగ మనము అంటే ఒకరు చూసి నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది, ఒకరిని చూసి చెడిపోవడానికి అవకాశము ఉంటుంది. వాడు బీడు తాగుతున్నట్టే ఈడు కూడా తాగి వాడు చెడిపోతాడు, వాడు ఇసుపెట్టి చూసి వాడు ఇసుపెట్టాడి వాడు. ఇలాగా అంటే చూసి చెడిపోయేటోళ్ళు ఉంటారు, చూసి బాగుపడేటోళ్ళు. కాబట్టి చూపు ద్వారా మంచి ఉంది, చెడు ఉన్నట్టుగా మనము చూస్తున్నాము. అయితే మనం గమనించినట్టయితే ఈ యొక్క బైబిల్ గ్రంథంలో నేను కొన్ని రకాల చూపులు రాసిన, అంటే ఇంకా ఉండొచ్చునేమో, నాకు తెలిసినటువంటి కొన్ని చూపులు ఉన్నాయి. మీకు కొన్ని ఒక 2-3 చెప్పండి. ఫస్ట్ మనం ఇందా చదువుకున్నాం, విషపు చూపు. ఎక్కడుంటుంది అన్నమాట, మనము ఇక్కడ చూస్తాం. అదే సామెల గ్రంథంలో మనము సౌలు దావీదు, తర్వాత ఇంకా అక్క ఇలాగ మనకు ఎన్నో చూపులు ఉంటాయి. మనం చూస్తాం, విష చూపు అని, ఓడ చూపు అని, గరిష్ట చూపని, అహంకార చూపని, రౌద్రం చూపని, కోపం చూపని, తర్వాత పోకిరి చూపని, వాత్సల్యం చూపని, తర్వాత కనికరం చూపని, దయ చూపని, తర్వాత మోహం చూపు, తర్వాత వెలి చూపు, జాలి చూపు, కనికరంలాగా మనము చూసుకుంటే ఎన్నో రకాలుగా బైబిల్ గ్రంథంలో మనము ఈ చూపుల గురించి మనకు రాసినట్టుగా మనము చూస్తుంటాము. ఒకరి మీద దయపడాలంటే వారిని మనం దయ చూస్తాం. ఎవరైనా చనిపోయినప్పుడు మనం ఏం చూస్తాం, ఆ చూపు ఎలా ఉంటుంది, జాలి కలిగిస్తాం. ఒకవేళ ఎవరికైనా ఆరోగ్యం బాగినప్పుడు మనము వాత్సల్యం వాళ్ళ మీద ప్రేమ చూపిస్తాం. ఒకవేళ ఎవరి కోపం మనకి ఉరికి చూపిస్తాం. ఇలాగా దేవుడు ఎన్నో రకాలుగా మనిషిలో చూపులు పెట్టినట్టుగా మనము చూస్తున్నాము. అయితే ఈ చూపు ద్వారా మనిషి బాగుపడడానికి అవకాశం ఉంది, చెడిపోవడానికి అవకాశం ఉంది. కాబట్టి చూపు అంట మొదటగా మనము దేవుని దృష్టిలో మనము మంచి చూపు గల వారమై ఉండాలని యొక్క పరిశుద్ధ గ్రంథములు మనము చూస్తున్నాము. మనము సుంకరి ఎలా చూస్తాడు, సుంకరి ప్రార్థన ఆకాశం కన్నులు అదే చేసినట్టు ఆ చూపు దీనత్వం కలిగినటువంటి చూపు. అయితే పరిస్థితి ఏ చూపు, అది అహంకారం చూపు. ఇదిగో నేను డబ్బులు ఇస్తున్నాను, నేను అది చేస్తున్నాను, నేను ఉపవాసం, ఇది అంటే ఆ చూపు చూడండి. కాబట్టి చూపులో కూడా తేడాలు ఉన్నట్టుగా మనము చూస్తున్నాము. తర్వాత జక్కయ్య చూపు ఎలా ఉంది, రక్షణ పొందటానికి ఆయన ఆశ కలిగినటువంటి ప్రాణ తృప్తి కలిగినటువంటి దేవుడు, కానీ ఆయన ఆ చూపులో ఉంది. చూడండి, దాహం, నేను రక్షణ కలుగొనించాలి, నేను దేవుని వైపు వెళ్ళాలి అనేటువంటి ఆ చూపు మనము చూసే వారిగా మనము ఉంటాము.
కాబట్టి అయితే మనము చివరికి మనము మన యొక్క కన్నులతోటి ఒక నిబంధన అనేది చేసుకొని ఉండాలి క్రైస్తవుడు. ఎలా ఉండాలంట? నిబంధన. బైబిల్ గ్రంథంలో ఒక్క మనిషి నిబంధన చేసుకుంటారు. ఎవరు? యోబు గారు. మనం గమనించినట్టయితే యోబు గ్రంథము 31వ అధ్యాయము 1వ వచనం చూసినట్టయితే నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటుని, కన్యకును నేలాగా చూతును, అలాగా చేసిన యెడల పరమనున్న దేవుని ఆజ్ఞ ఏమగును, ఉన్నత స్థలమునున్న సర్వశక్తుని శాస్త్రం ఏమగును. చూడండి ఎలా పెడతాడు యోబు. ఇది నిబంధన కన్నులతోటి. నేను అసహ్య వాటిని ఎలా చూద్దును, నేను వాటిని ఎలా చూద్దును, ఇలాగ చూద్దును. ఎన్ని కూడా దేవునికి ఎలా ఉన్నాయంట? ఎలా ఉన్నాయి చెప్పాలి మీరు. ఎన్ని కూడా దేవునికి ఎలా ఉన్నాయంట? అసహ్యం కదా. ఎన్ని కూడా చూడకూడదు, కళ్ళతో పాపం చేయకూడదని దేవుని ఆజ్ఞ కదా. ఎన్ని నేను ఎలా చూస్తును అని. అందుకు దేవుడు ఆ యొక్క మాటల ద్వారా మనకు ఈరోజు చూడండి. కాబట్టి యోబు తన కళ్ళతో ఆయన నిబంధన చేసుకున్నట్టుగా మనము చూస్తున్నాము. తర్వాత యేసేపు కూడా ఆయన కళ్ళకు నిబంధన చేసుకున్నట్టుగా మనము చూస్తుంటాము. ఈ యొక్క అదే మన బైబిల్ గ్రంథంలో ఎంతమంది మనకు కనిపిస్తుంటారు. కాబట్టి మొదటగా మనము మన కళ్ళతోటి నిబంధన చేసుకున్నప్పుడు మనం ఎన్ని కూడా మనము మన కళ్ళ ద్వారా మనము వాటిని చూడటానికి మనము అవకాశం అనేది మనము కలిగించము. కాబట్టి మన కళ్ళతోటి మనం ఏం చేయాలంటే మనము కీర్తన గ్రంథము 119వ అధ్యాయం మనం చూసినట్టయితే ఏం చేయాలంటే మన కళ్ళతోటి 119వ అధ్యాయము 18వ వచనం. నేను నీ ధర్మశాస్త్రమందు ఆశ్చర్యకరమైన సంగతులు చూచినట్టు నా కన్నులను. చూడండి ఏంటంటే మనము ఆశ్చర్యమైన సంగతులు చూసినట్టు మనము మన కన్నులు తెరవాలని మనము దేవుని ప్రార్థన చేసుకోవాలి. ఆ యొక్క సంగతులు మనం చదవాలని, ధర్మశాస్త్రం సంగతులను, అదేవిధంగా యేసుక్రీస్తు గురించి మాటలను వాటిని మనము చూసుటకు చదువుటకు మనకు మన కన్నులను మనము చూసుకునే విధంగా ఉండాలి. తర్వాత మనము వాటిని మనము అనుసరించుకున్నట్టుగా ఉండాలి. ఆ కన్నులు మనకు తెరవాలి. అంటే తెరవాలన్నప్పుడు మనకు ఎలా ఉన్నామంటే మనము కళ్ళు మూసుకొని ఉన్నాము. కళ్ళు మనకు క్రొవ్వెక్కి ఉందని మనకు దేవుడి అవకాశం. కాబట్టి ఆ యొక్క మూసుకొని ఉన్నట్టు వాటిని మనము తెరుచుకొని మనము ఆ యొక్క దేవుని యొక్క వాక్యములను మనము ఆజ్ఞలు మనము చదివే వారిగా ఉండాలని మనము తెలుసుకోవాలి. తర్వాత మనం గమనించినట్టయితే నీ ఆజ్ఞలను కూడా మనము 14లో కూడా మాట ఉంటుంది. శాస్త్రములను మార్పు పట్టే సంతోషను నీ ఆజ్ఞలు నేను ధ్యానించటానికి కూడా మనము మన యొక్క కన్నులను మనము ఆ విధంగా చూసుకోవటానికి మనకు అవకాశం అనేది మనకు ఉంటుంది. తర్వాత అదే అధ్యాయంలో మనం గమనించినట్టయితే 148వ వచనం చూసినట్టయితే నీవిచ్చిన వాక్యము నేను ధ్యానించుటకై నా కన్నులు రాత్రి జామును కాకమునిపై తెరుచుకుందును. చూడండి కాబట్టి ఆయన యొక్క వాక్యములను మనము ధ్యానించటానికి మన కన్నులంటే మనము చదవటానికి మనం ఏం చేయాలంటే మనము ఆతృత కలిగి మనం ఉండే విధంగా మనము ఉండాలి. కాబట్టి ఎప్పుడైతే మనం కన్నుతోటి దేవుని యొక్క వాక్యాన్ని మనము చదివేవారిగా ఉండాలి, దాన్ని ధ్యానించేవారిగా ఉండాలి, వాక్య ప్రకారంగా మనము జీవించడానికి నడుచుకోవడానికి మనము ఉండే విధంగా మనం ఉన్నట్టయితే అప్పుడు మనము మన కళ్ళను మన స్వాధీనంలో ఉంచుకోవాలన్నటువంటి వారిగా మనం ఉంటాము. ఒకవేళ మనము అలా లేకపోతే మన కళ్ళు మన స్వాధీనంలో లేనట్టుగా మనము చూస్తుంటాము. కాబట్టి మన కళ్ళతోటి ఏం చేయాలంటే మనము దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానించాలి.
దేవుని వాక్యాన్ని మనము పఠించాలి. దేవుని వాక్యాన్ని మనము ఇతరులకు మనము చెప్పాలి. కాబట్టి మన కళ్ళతోటి దేవుని వాక్యాన్ని మనము నిత్యము మనము వాక్యాన్ని మనం ప్రకటించే విధంగా మనము ఉండాలి. చివరిగా ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 8వ వచనం. చూడండి ఏంటి అంటే ఇవి అంటే దేవుని యొక్క వాక్యములు. మన కొంతమంది ఇళ్ళ మీద రాసుకుంటున్నాం. కాబట్టి ప్రతి నిత్యము కూడా మన కన్నులు ఎలా ఉన్నాయట, దేవుని యొక్క వాక్యములు మన కళ్ళు ఉన్నట్టు మనము వాటిని మనము చూసుకుంటూ మనము మన కళ్ళతోటి చూసి మనము చదువుకోవడానికి మనకు అవకాశం అనేది ఉంటుంది. మన బొమ్మ పెట్టి బొమ్మను మనం చూసుకుంటే ఏమైతే దానివల్ల ఏమొస్తుంది? ఏం కాదు. అదే ఒక వాక్యం ఉన్నదనుకో, ఆ వాక్యం చదువుతుంటాము మనము ప్రతిరోజు. మన వాక్యం చదువుతున్నప్పుడు మన కన్నులు ఏమైతే తెరబడతాయి అంటే చూడండి. మన బొమ్మను చూసి మాత్రం ఏం రాదు. కాబట్టి నీ కళ్ళతోటి అంట నీ ఒక్క వాక్యం ఎప్పుడైతే నువ్వు ధ్యానిస్తావో, నీ వాక్యం ఎప్పుడైతే నువ్వు చదువుతావో అప్పుడు అంట ఎలా ఉంటుందంట, నీ మనసులో ఉన్నటువంటి పాపం పోవడానికి నీ కళ్ళ ద్వారా వాక్యం చదివినప్పుడు అడిగితే నీ మనసులో మనకి బయటికి పోవడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు అలా ఉండి నువ్వు కన్నులెత్తి నువ్వు మనం ప్రార్థన చేస్తే అప్పుడు దేవుడు ఏం చేస్తాట, మన యొక్క ప్రార్థన ఇదే వరకు మనకు ఉంటాడు అంట. చూడండి మనకు 121 కీర్తన చూసినట్టయితే చూద్దాము. 121 కీర్తన కొండల తట్టు నా కన్ను ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి? చూడండి, యెహోవాలోనే నాకు సహాయం కలుగును. కాబట్టి మనం కన్నులెత్తి మనం ప్రార్థించే వారికి ఉండాలంటే మన కంటి ద్వారా మనం పాపం చేయని వారిగా ఉన్నట్టయితే మనం చేసే ప్రార్థన దేవుడు ఆలకించే వారికి ఉంటాడు. కాబట్టి ఈరోజు పరిశుద్ధ గ్రంథములో దేవుడు మన కళ్ళను మనము జాగ్రత్తగా చూసుకోవాలి. కంటి ద్వారా మనకు ఎప్పుడైతే మన యొక్క దేహం మన కన్ను గనక ఆ దేహం అంతా మనము వెలుగు కావాలంటే మనము చీకట్లో నడచకుండా ఎలా ఉన్నట, వెలుగులో నడిచినట్టయితే మన దేహం ఎలా ఉంటుందట, వెలుగుమయమవుతుంది. కాబట్టి నువ్వు వెలుగులోనికి నువ్వు నడిచేవారిగా ఉండాలి. కాబట్టి మన కళ్ళతోటి మనం ఏం చేయాలంటే నిబంధన కలిగి ఉండాలి. ఎప్పుడైతే మనం మన కళ్ళతోటి ఎప్పుడైతే నిబంధన కలిగి మనం చేసుకుంటామో అప్పుడు మనము ఏం చేయమంట, పాపము చేయకుండా ఉండటానికి మనకు అవకాశాన్ని కల్పిస్తుంది. కాబట్టి ఎప్పుడైతే కంటి ద్వారా చూసి మనసులో మనసు ప్రేరేపిస్తుందంట. అయితే మన మనసులో ప్రేరేపించక ముందు మనం ఏం చేయకూడదంటే కంటి ద్వారా మనం ఏదైతే మనము చూస్తామో దానిని బట్టే మన యొక్క శరీరం ఏమవుతుందంట, ఏమవుతుంది మన శరీరము, మన చూపు చూసిన దాన్ని బట్టి మన శరీరం ఎలా ఏమైపోతుంది, చీకటి అయిపోతుంది. ఒకరు మంచిని గ్రహిస్తే అది వెలుగైతుంది. నువ్వు చీకటి దానికి సంబంధించి చూస్తే నువ్వు యొక్క శరీరం మొత్తం కూడా చీకటి అయిపోతుంది. అంటే పాపంలో పడడానికి నీకు అవకాశం ఉంటుంది. దావీదు అభిషేక్తుడు, పరిశుద్ధపరిచిన వాడు, ఆయన రాజు, 2వ రాజు. అలాంటి వాడు ఒక్క చిన్న చూపు ద్వారా ఎలా పోయాడు, సర్వనాశనం అయిపోయాడు. ఆదాము అవ్వ ఇద్దరు ఎలాంటి వాళ్ళు, పరిశుద్ధులు. వాళ్ళకు అసలు వాళ్ళ ఒళ్ళు మీద బట్టలు ఉన్నాయో తెలియదు. ఎలా, ఎందుకని వాళ్ళు మహిమ శరీరముతో ఇక్కడ ఉన్నాడు. ఎప్పుడైతే చూపు చూసి ఒక్క చూపు ఎమ్మటి ఏమైపోయాట, వాళ్ళు తన యొక్క శరీరం కప్పుకోవడానికి వాళ్ళు ఏమైపోయాట, చెట్ల చాట్ల దాక్కునగడ చీకటిలో. కాబట్టి ఎప్పుడైతే కళ్ళతోటి ఎమ్మటి ఎలా పోతుందంటే మనిషి జీవితం ఎలాగా నాశనమైపోతుంది. కాబట్టి కళ్ళ ద్వారా మనిషి జీవితాన్ని నాశనం చేయడానికి సైతాను అనేక రకాలుగా మనిషిని కంటి ద్వారా
మనిషిని ప్రేరేపిస్తూ మనుషుల దేహమును ఏం చేస్తాట నాశనం చేయడానికి కంటిని సాతాన అనేక రకాలుగా వాడుకుంటూ ఉంటుంది. కాబట్టి అలాంటిగా మనం ఉండకుండా మన కళ్ళను మనం జాగ్రత్తగా మనము ఏం చేసుకోవాలంట, కాచుకోవడానికి మనము ఏం చేయాలి, మనము వాక్యాన్ని మనము పఠిస్తూ వాక్యాన్ని చదువుతున్నట్టయితే మన కళ్ళ ద్వారా మనం పాపం చేయడానికి మనకు అవకాశం అనేది మనకు ఉంటుంది. మనం రోజు ఏదో ఒక రోజుల వాక్యాన్ని చదువుతుండాలి. ఏంటిది, లేదు చదవడం ఉన్నా చదువుతుండాలి, లేదంట మన కళ్ళతోటి చూడటం కనీసం వినన్నా వినాలి. అంతేనా? చెర్రి రాలి ఈరోజు చెర్రి నేను రోజు చదువుతాను. చెర్రి చదివిన బైబిల్ చదివా? మనం ఎప్పుడు చెప్పుకున్నాం? జనవరి 1 ఏం చెప్పినాం మనము? చెప్పు, అందరూ చెప్పు, ఏం చెప్పినాము? అది చూడు, మీకు ఎవరికన్నా గుర్తు, నిజంగా చెప్పండి, ఎవరికి గుర్తుందా?